హలో అండి. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సినవి ఫస్ట్ 5 గుడ్లు కావాలి, నూనె, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు, కొత్తిమీర. ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ కడాయి పెట్టుకొని నూనె వేసుకోండి. ఇలాంటి పావుతో 3 స్పూన్లు వేసుకోండి. నూనె 3.5 స్పూన్లు వేసుకోండి. పెద్ద సైజు ఆనియన్స్ని ఒక 6 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలతోనే కొత్తిమీర కూడా వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని కొద్దిసేపు ఉంచుకోండి. 10 నిమిషాల తర్వాత వీడియో మూత తీసి చూస్తే ఇలా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యి ఉంటాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇందులోనే పసుపు కూడా వేసుకున్నాం. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఉప్పు వేసుకుందాం. ఉప్పు మన టేస్ట్కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కారం కూడా ఫస్ట్ 2 స్పూన్స్ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి, లేకపోతే కారం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇందులో గ్లాస్ వాటర్ వేసుకోండి.
ఇప్పుడు ఇందులో కోడిగుడ్లను కొట్టేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు ఉడకనివ్వండి. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఉడికి ఉంటుంది. చూసారు కదా, 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా ఉడికి ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం మసాలా వేసుకున్నాం. ఈ మసాలా బయట దొరికే మసాలా కాదు, ఇంట్లోనే స్వయంగా చేసుకున్నది. ధనియాలు, చెక్కలు, లవంగాలు, యాలక్కులు అన్నీ వేయించుకున్న తర్వాత మిక్సీ పట్టుకుని దాన్ని పొడిగా చేసుకుని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, వేడివేడిగా ఎగ్ కర్రీ రెడీ. మీకు ఈ కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం మరిన్ని వీడియోస్ని నేను ఇస్తూనే ఉంటాను మీ సపోర్ట్తోనే. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను కామెంట్స్లో అడగచ్చు.